హలో స్టూడెంట్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అందరూ కూడా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్లో నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఏ స్టేట్ నుండి అయినా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సిఎస్ఐఆర్లో నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ న్యూస్ అండ్ అనౌన్స్మెంట్స్లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 4/2025, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 3/2025 టెక్నికల్ అసిస్టెంట్ నెక్స్ట్ టెక్నీషియన్ పోస్టుల కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా, మీకు టెక్నీషియన్ కావాలంటే టెక్నీషియన్, అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ కావాలంటే టెక్నికల్ అసిస్టెంట్ ఇది మీరు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇందులో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా ఫోన్ చేయాలి ఏంటో కూడా డిస్క్రిప్షన్లో ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఆ వీడియో చూసి మీరు డైరెక్ట్గా నాకైతే కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి, నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో మనకి 2 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఒకటి టెక్నీషియన్ పోస్ట్కి, ఇంకోటి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి మాట. 2 నోటిఫికేషన్లు సపరేట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అడ్వర్టైజింగ్ నెంబర్ 04/2025. ఇది వచ్చేసి మనకి టెక్నీషియన్ పోస్టులు మాట. ఇక్కడ చూడండి, వర్క్ ఫర్ బ్యాలెన్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై. అంటే ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ 17th May అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 6th June 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడొచ్చు, NEIST ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్. ఓకే, ఇదంతా కూడా ఆన్లైన్ అప్లికేషన్, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఏం కాదండి. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి డీటెయిల్డ్ వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ మనకి టెక్నీషియన్స్ వచ్చేసి మనకి 7 వేకెన్సీ ఉన్నాయి. 7 కూడా మనకి ఓపెన్ కేటగిరీకి 3, SC వాళ్ళకి వచ్చేసి 1, ST వాళ్ళకి వచ్చేసి 2, అలాగే EWS వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. అంటే ఇనీషియల్గా మీకు బేసిక్ శాలరీ 19,000 అయితే ఇస్తారు. గ్రాస్ శాలరీ మీకు ఎలా లేదన్నా 35,000 పైగానే వస్తుంది. ఇక్కడ దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా డివైడ్ చేసి ఇచ్చారు. అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి డీటెయిల్డ్ పోస్టుల వైజ్గా మనం ఏవేవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఏం కావాలి ఏంటో కూడా డిస్కస్ చేసుకునే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు చేసిన లైక్ వల్ల ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, టెక్నీషియన్ పోస్టులు అండి. మనకి ఇక్కడ పోస్ట్ కూడా ఒకటే మారుతుంది. ప్రతిదీ కూడా టెక్నీషియన్ పోస్ట్‌కే. TE01 అనేది ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో దానికి సంబంధించింది టెక్నీషియన్. డిసిప్లిన్ చూసుకోండి. ఓకేనా, ఏ ట్రేడ్‌లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగారో. దీనికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి EWS, రెండోది వచ్చేసి UR, మూడోది వచ్చేసి SC వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ITIలో ప్లంబింగ్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా, 10th తర్వాత ITI 2 ఇయర్స్ చేసి దాని తర్వాత ప్లంబింగ్ ఎవరైతే చేసిన ఉంటారో ట్రేడింగ్, వాళ్ళకి సంబంధించి వీరు ఈ TE01 పోస్ట్‌కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి TE02 అండి, టెక్నీషియన్‌లోనే ఒకటే పోస్ట్ ఉంది. ఒకటి కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th తర్వాత ITIలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ TE03 చూసుకున్నట్టయితే 10th క్లాస్ ప్లస్ ITIలో వెల్డర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఈ రిలవెంట్ ట్రేడ్‌లో చేసిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలండి. రిమైనింగ్ ట్రేడ్స్ వాళ్ళు పెట్టుకోవడానికి అవ్వదు. TE04 వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ప్లస్ ITIలో మాన్సన్ కన్స్ట్రక్షన్ అండ్ వుడ్ వర్క్. ఓకేనా, ఈ వుడ్ వర్క్ సంబంధించి ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. TE04కి అండి. నెక్స్ట్ వచ్చేసి TE05 చూసుకున్నట్టయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ITIలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అండి, COPA అంటారన్నమాట. ఈ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ TE05కి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే 2 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1 ఏంటంటే మనకి జస్ట్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. మీరు పెట్టిన అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఆ రిలవెంట్ ట్రేడ్ ఉందా లేదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోయిందా లేదా, ఏజ్ లిమిట్ సరిపోయిందా లేదా అన్నీ కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత అప్పుడు వారికి స్టేజ్ 2
ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ట్రేడ్ టెస్ట్‌లో మనకి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇందులో ఉంటాయండి. ఫైనల్ మెరిట్ వచ్చేసి మనకి పేపర్ 2, పేపర్ 3 బేస్‌ని అయితే తీస్తారు. పేపర్ 1 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇక్కడ మనకి చూడొచ్చు. మనకి స్టేజ్ 1 వచ్చేసి మనకి చెప్పాను కదా! స్క్రీనింగ్ కమిటీ తర్వాత ట్రేడ్ టెస్ట్‌కి అయితే పిలుస్తారు. రిలవెంట్ సబ్జెక్ట్స్ మీద మీకు క్వెషన్స్ అనేవి వస్తాయి. ఇందులో మనకి చూడండి స్టేజ్ 2 కంప్యూటర్ రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకేంటంటే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుంది. 10th క్లాస్ ప్లస్ ఐటీఐ స్టాండర్డ్స్‌లో వస్తాయి. ఓకేనా. అంటే 12th బేస్డ్ ఎగ్జామ్ ఏదైతే మోడల్‌లో ఉంటదో అంటే మీడియం లెవెల్‌లో ఉంటాయి క్వెషన్స్ అన్నీ కూడా. 150 క్వెషన్స్ 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందండి. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 క్వెషన్స్ 100 మార్క్స్ అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్ అండి. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు పేపర్ 1కి. బట్ పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వెషన్స్ 75 మార్క్స్ అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్ అండి. బట్ దీనికొచ్చేసి ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి 25 క్వెషన్స్ 75 మార్క్స్. అలాగే పేపర్ 3 చూసుకున్నట్టయితే మీ రిలవెంట్ ట్రేడ్ ఎలక్ట్రీషియన్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ రిలేటెడ్ కంప్యూటర్, ప్లంబింగ్ వర్క్ సంబంధించి ప్లంబింగ్ క్వెషన్స్ అయితే మీకైతే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ టు ఫర్ అప్లై దిస్ పోస్టులు అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అనేవి మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎవరికి రెగ్యులర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సిఎస్ఐఆర్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే. అలాగే మనకి ఎస్ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఉంటాయో ఆల్ బెనిఫిట్స్ ఉంటాయండి. డీఏ, హెచ్ఆర్ఏ నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్ అలవెన్స్, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అలాగే హౌ టు అప్లై ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. 17th మే నుంచి 6th జూన్ వరకు మీకైతే టైం అయితే ఉంటుంది. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆన్‌లైన్‌లో మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. అలాగే అప్లికేషన్స్ ఇవి ఏంటంటే మోర్ దెన్ 1 పోస్ట్ అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అంటే ఐటీలో మనం ఒక ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటాం కాబట్టి 2 ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వారు మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ₹500 అనేది అప్లికేషన్ ఫీజ్ అండి. ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్, సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ వీళ్ళెవరూ కూడా అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. అండ్ హార్డ్ కాపీ మీరేం పంపించాల్సిన అవసరం లేదండి. ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మీరు పంపిస్తే సరిపోతుంది. ఓకేనా. హార్డ్ కాపీ కూడా మీరేం పంపించాల్సిన అవసరం లేదు. అండ్ ఈ డాక్యుమెంట్స్ అనేవి 1 పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీరు రెడీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి అప్‌లోడెడ్ యాస్ ఏ పీడీఎఫ్. ఓకేనా. ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా ఒక పీడీఎఫ్ చేసి మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సెపరేట్‌గా మీరు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. 10th క్లాస్ మార్క్ లిస్ట్ అని, ఐటీఐ సర్టిఫికేట్స్ అని, ఇంటర్ డిప్లొమా సర్టిఫికేట్స్, అలాగే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఎఫ్ఈ అని ఇది ఉంటే పెట్టండి. లేకపోతే ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ మీకు డిగ్రీ చేసి ఉన్నా సరే. అండ్ నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ ఇఫ్ ఎనీ అని ఇచ్చారు. ఇది కూడా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే పెట్టండి. ఓకేనా. అది వ్యాలిడ్‌ది అయితేనే పెట్టండి. లేకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ ఓబీసీ అండ్ నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలవెంట్ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి టెక్నీషియన్‌కి సంబంధించి పోస్టులండి. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ కూడా సేమ్ మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అంతా కూడా సేమ్‌గానే ఉంటాయి. ఇక్కడ కూడా డేట్స్ కూడా సేమేనండి. వర్క్ ఫర్ బ్యాలెన్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై ఇదంతా కూడా సేమ్. మనకి ఇక్కడ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్‌కి వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. 10లో మనకు ఓపెన్ కేటగిరీకి 4, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది. పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. అంటే 35,400 అనేది ఇనీషియల్‌గా మీకు బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ ఎలా లేదన్నా 50,000 పైనే వస్తుందన్నమాట. ఓకేనా. దీనికి కూడా ఏజ్ లిమిట్ అనేది సేమ్ 28 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అన్నిటికి కూడా వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డీటెయిల్డ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి టెక్నికల్ అసిస్టెంట్ TA1 అనేది మనకి పోస్ట్ కోడ్. ఇది మాత్రం చూసుకోండి. మిగిలిన అన్ని పోస్టులు కూడా టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించింది. బట్ డిసిప్లిన్స్ అవి మారుతూ ఉంటాయన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. TA1కి వచ్చేసి మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఇంకోటి ఎస్సీ వాళ్ళకి ఒకటి అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీలో ఐటీ గాని లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ ఎంపీసీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్‌గా ఎవరైనా ఉన్న అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే బీసీఏ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బట్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి TA2 టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే బీఎస్సీ గాని లేదంటే లైఫ్ సైన్స్, జువాలజీ, యానిమల్ సైన్స్, యానిమల్ జెనెటిక్స్ ఓకేనా. మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ఈ రిలవెంట్ ట్రేడ్స్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ TA3 చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ విత్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అనేది మీ కోర్ సబ్జెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా. వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్ అయ్యి ఉండాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే TA4 చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు
అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బట్ ఈ కెమికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి 2 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఎవరైతే పెట్రోకెమికల్ గాని, ఫెర్టిలైజర్స్ కంపెనీస్‌లో చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. అది వాళ్ళకి చాలా యూజ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి TA5 చూసుకున్నట్టయితే మనకి డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బట్ దీనికి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా దీనికి కావాలి. అలాగే TA6 చూసుకున్నట్టయితే బీఎస్సీ విత్ ఫిజిక్స్. ఫిజిక్స్ ఈజ్ ద మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలన్నమాట. వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే TA7 చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బట్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. ఈ టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించి అన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ పోస్టులు అయితే పడ్డాయన్నమాట. TA8 చూసుకున్నట్టయితే బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బాటనీ, అగ్రికల్చర్ ఓకేనా. వీటిలో ఈ రిలవెంట్ ట్రేడ్‌లో ఉండాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కూడా కంపల్సరీగా మీకు ఉండాలి. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. మనకి స్క్రీనింగ్ కంప్లీట్ ఉంటుంది. తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ట్రేడ్ టెస్ట్‌లో కూడా సేమ్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అయితే ఉంటుంది. ఫైనల్ మెరిట్ వచ్చేసి పేపర్ 2, పేపర్ 3 బేస్ చేసి అయితే చేస్తారు. పేపర్ 1 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇందులో మనకి స్టేజ్ 2 చూడండి కంప్యూటర్ టెక్నిక్స్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. డిప్లొమా, గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో కండక్ట్ చేస్తారు. 200 క్వెషన్స్ వస్తాయి. 3 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ 50 క్వెషన్స్ 100 మార్క్స్ అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్ అండి. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. పేపర్ 2, పేపర్ 3కి వచ్చేసి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎలాగంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. పేపర్ 2 మనకి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద వస్తుంది. పేపర్ 3 వచ్చేసి మీ రిలవెంట్ ట్రేడ్‌లో అడుగుతారన్నమాట. ఓకేనా. సివిల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి సివిల్ ఇంజినీరింగ్, అలాగే కెమికల్ వాళ్ళకి సంబంధించి కెమికల్ ఓకేనా. రిమైనింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంతా కూడా సేమ్ అండి. ఏదైతే నేను ఫస్ట్ టెక్నీషియన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశానో సేమ్ ఇన్‌స్ట్రక్షన్స్, సేమ్ థింగ్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే నేను టెక్నీషియన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! అదొకసారి మీరు చూడండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ టీవీ. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా